కే అంటే కన్నుల పండుగగా అందరినీ, ఏ అంటే ఆకట్టుకుంటూ నవ్విస్తూ కవిస్తూ అక్కజల్లెలతో, ఎస్ సంఘంలో సాక్షిగా ఒక కుమారుడిగా ఉంటూ, హెచ్ అంటే హెవెన్లో అంటే పరలోకంలో స్థానం పొందిన మా బామర్ది అయిన ఆకాష్ ఆలియాస్ సన్నీకి నా హృదయపూర్వకమైన ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. రోషే మామగారు సుజాత అక్కగారు ముద్దుల కుమారుడిగా సన్నిగా పేరు పొంది అక్కలందరికీ విశ్వాస తమ్ముడిగా ఉన్న ఆకాష్కి నా హృదయపూర్వక ఆదరణ మాటలు తెలియజేస్తున్నాను. తనకి ఆత్మ శాంతి చేకూరాలని, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎవరు ఏమై కానీ వాళ్ళతో మాట్లాడండి, ఏడుపు మాటలు మాట్లాడొద్దు దయచేసి. నా రిక్వెస్ట్. ఆ రోజు ఆ అక్కను చూస్తే చాలా బాధ వేసింది నాకు. ఆమెను కానీ వాళ్ళ చిన్నమ్మను కానీ చూస్తే చాలా బాధ వేసింది. అరే ఈ టైంలో మళ్ళీ ఇంకా ఏమన్నా అవుతుందేమో అనేసి బాధ వేసింది. సో దయచేసి ఎవరే కానీ వాళ్ళతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఒక ప్రేమపూర్వకంగా మాట్లాడండి. ఒక నెల వాళ్ళు కోలుకునేంత వరకు నా యొక్క హృదయపూర్వక ఆకాంక్ష. ఎందుకంటే నా తమ్ముడిని నేను 2009 డిసెంబర్లో కోల్పోయాను. నా తమ్ముడిని కోల్పోయడానికి దాదాపు సంవత్సరం పట్టింది. 18 సంవత్సరాల పిల్లడు నా తమ్ముడు దారా అశోక్ కుమార్ అని. నా పిల్లలకి, నా 3 పిల్లలు ప్లస్ 2 పిల్లలకి 5 మంది పిల్లలకి ఆ పేర్లతో కలిపి పెట్టాను. ఆ పిల్లలకి అందరికీ, గ్లోరీ, జెస్సీ, టిల్లు అండ్ ఆ పిల్లడి పేరు అశోక్ కుమార్, అశోక్ బాబానే పెట్టేశాం డైరెక్ట్గా ఆ పిల్లడి పేరు. తర్వాత నా 2 కుమారుడు కూతురికి అశ్రిత, ఆశ్రయ్ అనేసి పేరు కలిపేసి పెట్టేశాను. అయితే ఎవరే కానీ దాదాపు వాళ్ళిద్దరిని డిస్టర్బెన్స్ చేయొద్దు. వాళ్ళ అక్కలను కానీ, అక్కలంటే సరే ఓకే, అది కొంచెం ఎడంగానే ఉంటుంది. తల్లిదండ్రులు మాత్రం తండ్రిని కూడా కొంచెం దూరంగానే, కానీ తండ్రిని మాత్రం కొంచెం ఎవరైనా మాట్లాడే విధానంలో కొంచెం వాళ్ళని ధైర్యంగా మాట్లాడండి వాళ్ళతో. అందుకని ఓకేనా. 1 సంవత్సరం వరకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, కానీ అది మర్చిపోవాలి. అది అబ్బాయి దేవుడి ఒక సాక్షిగా ఒక ఒలివోలం మొక్కలో అబ్బాయి నాటబడ్డాడు. ఓకేనా, అవునా కాదా? కాదా? ఒలివ మొక్కలో నాటబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. థ్యాంక్ యూ అండి. అందరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ అబ్బాయి గోసిపోతున్న ఆకాష్ అనే అబ్బాయి. నాకు యాక్చువల్ ఆకాష్ అనే పేరు తెలియదు, సన్నీ అనే పేరు తెలుసు కానీ ఆకాష్ అనే పేరు తెలియదు. అయితే మా అన్నయ్య మ్యారేజ్ కోసం అబ్బాయి, మా వదిన అవుతుంది ఆమె శిరీష గారు, మా అన్న ఇందాక మాట్లాడిన అబ్బాయి అన్న అవుతాడు. నా పిల్లోడిని ఊరేగింపు చేస్తారు కదా, ఆ ఊరేగింపులో మ్యాక్సిమం దాదాపు అత్యధికంగా ఎత్తుకున్న వ్యక్తి నేనే అబ్బాయిని. చిన్న కుమారుడు, అంత దాదాపు 5 years ఉంటుందేమో అబ్బాయికి నాకు తెలిసి. మ్యారేజ్ ఎప్పుడు 5 సంవత్సరాల పిల్లాడు. అయితే ఆ కుటుంబానికి ఆదరణ కలగాలని దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఎస్ సంఘంలో మా బామర్ది అయిన ఆకాష్ ఆలియాస్ సన్నీకి నా హృదయపూర్వకమైన ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. రోషే మామగారు సుజాత అక్కగారు ముద్దుల కుమారుడిగా సన్నిగా పేరు పొంది అక్కలందరికీ విశ్వాస తమ్ముడిగా ఉన్న హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎవరు ఏమై కానీ వాళ్ళతో మాట్లాడండి, ఏడుపు మాటలు మాట్లాడొద్దు దయచేసి. నా రిక్వెస్ట్. ఆ రోజు ఆ అక్కను చూస్తే చాలా బాధ వేసింది నాకు. ఆమెను కానీ వాళ్ళ చిన్నమ్మను కానీ చూస్తే చాలా బాధ వేసింది. అరే ఈ టైంలో మళ్ళీ ఇంకా ఏమన్నా అవుతుందేమో అనేసి బాధ వేసింది. సో దయచేసి ఎవరే కానీ వాళ్ళతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఒక ప్రేమపూర్వకంగా మాట్లాడండి. ఒక నెల వాళ్ళు కోలుకునేంత వరకు నా యొక్క హృదయపూర్వక ఆకాంక్ష. ఎందుకంటే నా తమ్ముడిని నేను 2009 డిసెంబర్లో కోల్పోయాను. నా తమ్ముడిని కోల్పోయడానికి దాదాపు సంవత్సరం పట్టింది పెట్టేశాను. అయితే ఎవరే కానీ దాదాపు వాళ్ళిద్దరిని డిస్టర్బెన్స్ చేయొద్దు. వాళ్ళ అక్కలను కానీ, అక్కలంటే సరే ఓకే, అది కొంచెం ఎడంగానే ఉంటుంది. తల్లిదండ్రులు మాత్రం తండ్రిని కూడా కొంచెం దూరంగానే, కానీ తండ్రిని మాత్రం కొంచెం ఎవరైనా మాట్లాడే విధానంలో కొంచెం వాళ్ళని సాక్షిగా ఒక ఒలివోలం మొక్కలో అబ్బాయి నాటబడ్డాడు. ఓకేనా, అవునా కాదా? కాదా? ఒలివ మొక్కలో నాటబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
శృంగమై రాక్షణ శృంగమై మరణ పుటురులలో మరువక మొరలిడు ఉన్నత దుర్గమై రాక్షణ శృంగములో నా మొర వినెను ఆదరెను భరణి భయకాముచే ఏహో. ఈ మధ్యాహ్న సమయంలో మరి వారికి మనం ఏమి ఇచ్చేయలేదు కానీ వారి కుటుంబానికి బంధుమిత్రులందరికీ ఓదార్పును దయచేయాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సమయంలో వందన సమర్పణ మనం దేవుడు ఒక్క నిమిషం ఆయన మాట్లాడతాను. ఒక్క నిమిషం.